నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అండి. అండి వైలెన్స్ అంటే ఎదట వ్యక్తిని కొట్టడమో లేకపోతే కత్తి తీసుకొని పొడవటమో ఫిజికల్గా హాని చేయటం ఒక్కటే కాదు, మాటలతో, చౌకబారు మాటలతో, చులకనగా మాట్లాడే మాటలతో, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ అనే పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మాటలతో, ప్రాక్టికాలిటీ లేని మాటలతో, కమాండ్ చేయాలి అనే ఉద్దేశంతో చేసే మాటలు కూడా వైలెన్స్ కమ్యూనికేషన్ అంటారు. సో ప్రతిదీ మన మాట తీరుని బట్టే ఉంటుందండి. మీ క్యారెక్టర్ని ఎదట వ్యక్తి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి అంచనా వేస్తాడు. తను డిసైడ్ చేసుకుంటాడు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అనేది మీ మాట తీరు డిసైడ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మధ్య అంటే ఈ రీసెంట్ టైమ్స్లో నేను కొంతమంది క్లయింట్స్తో ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్, వాళ్ళు మన దగ్గర నుంచి మంచి సర్వీసెస్ తీసుకుంటానే, అఫోర్డబుల్ ప్రైస్లో ఫ్లాట్స్ తీసుకుంటానే, ఏదో రియల్టర్ అనగానే మనం ఏదన్నా మాట్లాడవచ్చు అని నాన్ ప్రాక్టికల్ వేలో, అంటే సాధ్యం కాని వేలో కమాండబుల్గా నాకు ఇది కావాలి అది కావాలి 5 minutesలో అయిపోవాలి 15 minutesలో అయిపోవాలి అని ఆర్డర్స్ ఇచ్చే విధంగా మాట్లాడటం. ఫైనల్గా మనం రివర్స్ మాట్లాడేదాకా, మనం సీరియస్ అయ్యేదాకా తెచ్చుకోవటం. వీళ్ళది ఎలా ఉంటుందంటే మనం సీరియస్ అయిన తర్వాత కామ్ అవటం స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఇష్టం రెచ్చిపోతారు అంటారు చూసారా, అలా రెచ్చిపోతూనే ఉంటారు. సో ఎవరి లాంగ్వేజ్, బట్ సమ్ టైమ్స్ అంటే నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అంటున్నాను కానీ సమ్ టైమ్స్ మనం కూడా కొంత హార్డ్ వేలో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. ఎదట వ్యక్తిని కంట్రోల్ చేయాలి, మితిమీరి ప్రవర్తించకుండా ఉండాలి, తన లిమిట్స్ని గుర్తు చేయాలి. గుర్తు చేయకపోతే ఏమవుతుందంటే తను చేస్తుంది రైట్ అనే పద్ధతిలో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. సో సొసైటీలో చాలామందిని చూస్తూ ఉంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్తో పేరుతో టోన్ మార్చి రూడ్గా మాట్లాడటం. అలాగే టోన్ సౌండ్ అండి, సౌండ్ ఆఫ్ టోన్ కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్ విషయం చెప్తా కూడా ఆ టోన్ ఆఫ్ వాయిస్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతూనే ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఎప్పుడు టాలరేట్ చేయొద్దండి. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే, కానీ లిమిట్స్ దాటినప్పుడు ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, బాస్ కావచ్చు, క్లయింట్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, అట్ దట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం స్టాప్ దట్. సో అప్పుడు వాళ్ళు కామ్ అవుతారు, ఏమీ జరగదు దీనివల్ల, కామ్ అవుతారు. వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ బౌండరీస్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. సో అందరూ అర్థం చేసుకోవాలి, వైలెన్స్ అనేది ఓన్లీ యాక్షన్స్లో ఉండదు, కమ్యూనికేషన్లో కూడా ఉంటుంది. సో ప్రాక్టీస్ నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ అండి. ఇది మీకు సొసైటీలో మంచి గుర్తింపుని ఇస్తుంది. మీ వర్క్స్ కూడా చాలా ఈజీగా సాఫ్ట్గా కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ.